ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ స్కాంద మహాపురాణం బ్రహ్మఖండం 13వ భాగం. ధనుష్కోటి మహత్యము, ధనుష్కోటి వైభవము తరువాత భాగం. ఋషులు ఇట్లు అనిరి, సూత, దానిని ధనుష్కోటి అనే పేరు ఎట్లు వచ్చినది? విశదముగా యథార్థముగా అది అంతయు చెప్పవలేను. ఓ మునిపుంగవ అని నైమిషమునందలి ఋషులు అడుగగా సూతుడు తిరిగి వారితో ఇట్లనెను. లోకకంటకుడైన రావణుడు యుద్ధములో రాముని చేత చంపబడిన తరువాత విభీషణుని లంకారాజ్యమందు ఉంచి తరువాత వైదేహి లక్ష్మణులతో కూడి దశరథాత్మజుడైన రాముడు సుగ్రీవ ప్రముఖులైన వీరులతో వానరులతో కూడా సిద్ధచారణ గంధర్వ దేవ విద్యాధర ఋషులతో అప్సరసలతో నిరంతరము తన అద్భుత కార్యాలు పొగడబడుతూ విలాసముగా ధరించిన కోదండము కలవాడై త్రిపురాసుర సంహారకుడైన శివుని వలె అందరితో పరివృతుడైన రాముడు గంధమాదనమునకు వెళ్ళెను. అచ్చటగల మహాత్ముడైన రాఘవుని రావణాంతకుని ధర్మజ్ఞుడైన విభీషణుడు చేతులు జోడించి ఈ సేతువు ద్వారా రాజులు అందరూ బలోద్రిక్తులై చివర నా నగరమును పీడించుచుందురు. అందువలన ఓ రఘుద్వాహ ధనుష్కోటితో ఈ సేతువును ఛేదించుము అని ప్రార్థించగా ఆ రాముడు తన సేతువును ధనుష్కోటితో ఛేదించెను. అందువలన ఓ బ్రాహ్మణులారా, నాటి నుండి తీర్థము ధనుష్కోటి అని ప్రసిద్ధమైనది. శ్రీరామ ధనుష్కోటితో చేయబడిన రేఖను చూచిన వారు అనేక క్లేశములతో నిండిన గర్భవాసమును చూడరు. రాముడు ధనుష్కోటితో ఉప్పు సముద్రములో చేసిన రేఖను చూచిన ఎడల ముక్తి లభించును. స్నానము వలన కలుగు ఫలితమును చెప్పవలసినది లేదు. నర్మదా తీరములో తపస్సు చేసిన మహాపాతకములు నశించును. గంగా తీరమునందు మరణించిన మోక్షము లభించును. కురుక్షేత్రమునందు దానము చేసిన బ్రహ్మహత్య పాపము నుండి శుద్ధుడు కాగలడు. ధనుష్కోటి యందు తపస్సు, మరణము, దానము చేసిన నరులు మహాపాతకములు నశింప చేసుకొని ముక్తి కొరకు, అభీష్ట సిద్ధి కొరకు సమర్థులు కాగలరు. ముక్తినిచ్చెడి రామ ధనుష్కోటిని చూడనంత వరకు ప్రాణి పాతకములతో ఉపపాతకములతో పీడింపబడును. హృదయ గ్రంథి భేదింపబడును. అన్ని అనుమానములు ఛేదింపబడును. ధనుష్కోటిని చూచిన వారికి పాపకర్మలు క్షీణించును. దక్షిణ సముద్రమునందు రామచంద్రుడు నిర్మించిన సేతువు యందు విభీషణుని హితమునకై ధనుష్కోటితో చేసిన రేఖ కైలాస సంపదలను ఇచ్చును. వైకుంఠ బ్రహ్మలోకమునకు మార్గము, స్వర్గలోకమునకు మార్గము ఇచ్చట చర్చించవలసినది లేదు. ధనుష్కోటిలో స్నానము చేయుట పుణ్యమైన యజ్ఞఫలములతో సమానము. సర్వమంత్రములు కన్నను అధిక పుణ్యప్రదము. అది సర్వదానముల ఫలమును ఇచ్చునది. శరీరమునకు క్లేశమును కలిగించు తపస్సులు, యజ్ఞములు ఎందుకు? ధనుష్కోటిని చూచిన వారికి వేదములతో కానీ శాస్త్రములతో కానీ పని ఏమి? రామచంద్రుని ధనుష్కోటిలో నరులకు స్నానము లభించిన గంగా, యమునా నదుల పుణ్యజలముతో ప్రయోజనము ఏమి? రామచంద్రుని ధనుష్కోటి దర్శనము లభించిన కాశీ యందు మరణము వలన ముక్తిని వ్యర్థముగా నరులు ఎందుకు ప్రార్థించెదరు? ధనుష్కోటి యందు స్నానము చేయక 3 రోజులు ఉపవాసము ఉండక బంగారమును గోవును దానము చేయక ఉన్నచో దరిద్రుడు కాగలడు. ఇందు అనుమానము లేదు. ధనుష్కోటి స్నానము వలన లభించు ఫలము అగ్నిశోష్టమాది యజ్ఞములు బహుదక్షిణలతో హోమము చేసినను ఆ ఫలితము లభించదు. సత్యమును చెప్పుచున్నాను. ధనుష్కోటి అని పేరుగల తీర్థము అన్ని తీర్థముల కన్నా అధికమైనది. ఈ భూమిపై 10,000 కోట్ల తీర్థములు కలవు. అవి అన్నియు ఈ ధనుష్కోటికి సన్నిధిలో ఉన్నవి. ఓ బ్రాహ్మణులారా, అష్టవసువులు, ఆదిత్యులు, రుద్రులు, మరుత్తులు, గంధర్వులు, సాధ్యులు, సిద్ధులు, విద్యాధరులు వీరే కాక ఇతర దేవతలు కూడా ఎప్పుడు సన్నిధిలో ఉందురు. ఈ ధనుష్కోటి యందు
బ్రహ్మ ఎల్లప్పుడూ సన్నిధిలో ఉండును. శివుడు, విష్ణువు, ఉమా, లక్ష్మి, సరస్వతి, దేవతలు, ఋషులు ధనుష్కోటిలో తపస్సు చేసి, ఓ మునులారా, ఆ ఫలముతో విపులమైన సిద్ధిని పొందిరి. ఈచ్చట స్నానము చేసిన పితృదేవతలను తృప్తిపరిచిన నరుడు సర్వపాపముల నుండి ముక్తుడై బ్రహ్మలోకమునందు ప్రకాశించును. భక్తితో ఒకరికి భోజనము పెట్టిన నరుడు ఈ లోకములో పరలోకమందు అనంత సుఖమును పొందును. శాఖము, మూలము, ఫలము వీనితో జీవనము గడపని నరుడు ఆ ఫలసిద్ధి కొరకు ధనుష్కోటి యందు స్నానము చేయవలేను. అశ్వమేధ క్రతువు చేయుటకు శక్తి లేని నరుడు ధనుష్కోటిలో స్నానము చేసిన ఆ ఫలితమును పొందును. ఓ మునులారా, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు ఎవరైనను కానిమ్ము ధనుష్కోటి స్నానము వలన నింజ యోని యందు జన్మించరు. సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘమాసమునందు ధనుష్కోటి యందు స్నానము చేసిన నరుని పుణ్యము చెప్పుటకు నేను సమర్థుడను కాను. మాఘమాసమందు ధనుష్కోటి యందు స్నానము చేసిన నరుడు సర్వతీర్థములలో గంగా నదులలో స్నానము చేసిన వాడు కాగలడు. అక్షయలోకములను పొందును, మోక్షమును కూడా పొందును. పుట్టుక నుండి పురుషుడు కాని స్త్రీ కాని చేసిన పాపమంతయు మాఘమాసంలో ఇచ్చట స్నానము చేయుట వలన పోవును. దేవతలందరికీ రాముడు ఉత్తముడైనట్లే ధనుష్కోటి సర్వతీర్థములలో ఉత్తమము. మాఘమాసంలో అక్కడ స్నానము సర్వ అభీష్టములను తీర్చున్నది. మాఘమాసంలో 30 రోజులు నియమముగా జితేంద్రియుడైన నరుడు మరలా జన్మ లేకుండుట కొరకు ధనుష్కోటి యందు స్నానము చేయవలేను. ఏకభుక్తము కలవాడై క్రోధమును జయించి ఇచ్చట మాఘమాసంలో స్నానము చేసిన నరుడు బ్రహ్మహత్య నుండి ముక్తుడు కాగలడు. శ్రీరాముని ధనుష్కోట యందు మాఘమాసంలో నరుడు స్నానము చేసి శివరాత్రికి నిరాహారుడై జితేంద్రియుడై రాత్రికి జాగరణ చేసి ప్రతి యామమందు విశేషముగా మహాదేవుడైన రామనాథుని విధిపూర్వకముగా పూజించి తరువాత రోజు సూర్యోదయము తరువాత ధనుష్కోటి యందు స్నానము చేసి నియమము గల మనస్సు కలవాడై ఇతర తీర్థములందు కూడా స్నానము చేసి నిత్యకర్మలు చేసి రామనాథుని సేవించి శక్తికి తగినట్లు బ్రాహ్మణులకు భోజనము పెట్టి భూమిని, ఆవును, తెలలను, ధాన్యమును, విత్తమును శక్తి కొలది ఇచ్చి బ్రాహ్మణుల అనుజ్ఞను పొంది మాట నియమము కలిగి తాను భోజనము చేయవలేను. ఇట్లు చేసిన నరుని మహేశ్వరుడైన రామనాథుడు సర్వ పాపముల నుండి విముక్తిని చేసి అతనికి భుక్తి ముక్తులను ఇచ్చును. అందువలన అన్ని విధముల ప్రయత్నించి ఓ మునులారా, మాఘమాసమునందు ముక్తిని కోరు నరులు ఇచ్చట ధనుష్కోటి యందు స్నానము చేయవలేను. ఆర్ధోదయమందు సేతువు నందలి ధనుష్కోటి యందు స్నానము చేసిన నరుని పాపములు క్షణములో నశించును. ఓ ద్విజులారా, మహోదయమందు ఇచ్చట స్నానము భుక్తి ముక్తి ఫలములను ఇచ్చును. మహోదయమందు ధనుష్కోటి యందు స్నానము చేసిన వానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు దేవతలు వశ్యులు కాగలరు. మహోదయమునందు ధనుష్కోటి స్నానము అద్వైత విజ్ఞానము లేకనే సాయుధ్య ప్రాప్తికి కారణము కాగలదు. మహోదయమునందు ఈచ్చట స్నానము చేయుట మన్వాదులు చెప్పినట్లు ప్రాయశ్చిత్తము చేయుకున్నను పాపులకు నిజమైన ప్రాయశ్చిత్తము కలుగును. మహోదయమందు ధనుష్కోటిలో స్నానము చేసిన నిజమైన యజ్ఞము చేయకున్నను అతడు సంపూర్ణముగా యజ్ఞముల ఫలమును పొందగలడు. చంద్ర సూర్యుల గ్రహణమందు ఇచ్చట స్నానము చేసిన మానవుని పుణ్యఫలమును శేషుడు కూడా చెప్పలేడు. గ్రహణములలో ధనుష్కోటి స్నానము బ్రహ్మహత్యాది పాపములకు ప్రాయశ్చిత్తమని చెప్పబడినది. చంద్ర సూర్య ఉపరాగమందు శ్రీరామ ధనుష్కోటి స్నానము సాయుధ్యమును ఇచ్చును. సర్వతీర్థ ఫలప్రదమని చెప్పబడినది. అర్ధోదయ మహోదయము నందు చంద్ర సూర్య గ్రహణమందు భుక్తి ముక్తి ఫలమును కోరు నరులు స్నానము చేయవలేను. అందువలన ఓ మునులారా, భుక్తి ముక్తి ఫలప్రదమైన మహాపుణ్యమైన ధనుష్కోటి అన్నింటినీ వదిలి వెళ్ళవలసినది.
అచ్చటికి వెళ్ళి పితరులకు పిండ ప్రదానము చేయవలసినది. ఇచ్చట పిండ నిర్వాపనము వలన ఆ కల్పము పితృతృప్తి కలుగును. పితరులకు తృప్తినిచ్చే స్థానములను మూడింటిని రాముడు నిర్మించెను. సేతుమూలమందు, ధనుష్కోటి యందు, గంధమాదన పర్వతమందు పితరులకు పిండమునిచ్చిన రుణము నుండి ముక్తుడు కాగలడు. సేతుమూలము, ధనుష్కోటి, గంధమాదనము దేవ నిర్మితమైన ఈ 3 స్థానములు రుణమోక్షకారకములు అని ప్రసిద్ధమైనవి. అందువలన అన్ని ప్రయత్నములతో ధనుష్కోటిని సేవించవలెను. ఇచ్చటకు వచ్చి ధనుష్కోటి యందు పూర్వకముగా స్నానము చేసి ద్రోణాచార్యుని సుతుడైన శ్రీమాన్ అశ్వత్థామ నిద్రించుచున్న వారిని చంపిన ఘోరమైన దోషము నుండి క్షణములో ముక్తుడు అయ్యెను. ఈ విధముగా మీకు ధనుష్కోటి వైభవమును చెప్పితిని. ఓ బ్రాహ్మణులారా, ఈ తీర్థమే భుక్తి ముక్తులనిచ్చున్నది. నరులు అన్ని పాపములను తొలగించున్నది. ధనుష్కోటి మహత్యము, సుప్తామారణ దోషము నుండి అశ్వత్థామ విముక్తి. ఓ సూత, అశ్వత్థామ నిద్రించిన వారిని చంపుట ఎందుకు చేసెను? ధనుష్కోటిలో స్నానము చేసి ఆ పాపము నుండి ఏ విధముగా ముక్తుడు కాగలిగెను? ఓ పౌరాణికోత్తమ, శ్రద్ధ కలిగిన మాకు ఈ విషయమును తెలుపుడు. మీ వాఘామృతాన్ని తాగు మాకు తృప్తి కలుగుట లేదు అని నైమిషారణ్యవాసులు అడుగగా సూతుడు సంతోషముతో గురువైన వ్యాసునకు నమస్కరించి ఇట్లు చెప్పుట ప్రారంభించెను. ఓ బ్రాహ్మణులారా, పూర్వము రాజ్యము కొరకు కౌరవ పాండవులు కలహము జరుగగా మహత్ అక్షోహిణితో కూడిన యుద్ధమందు ధృతరాష్ట్రుల పక్షమున 10 రోజులు శాంతనవుడైన భీష్ముడు యుద్ధము చేసి హతుడు కాగా, ద్రోణుడు 5 రోజులు, కర్ణుడు 2 రోజులు చేసి హతులు కాగా, 1 రోజు యుద్ధము చేసి శల్యుడు మరణించగా, 18వ రోజు యుద్ధమందు దుర్యోధనుడు రాజసత్తముడు భీముని గదతో తొడలు విరిగపడిపోగా రాజులందరూ తమ తమ నెలవులకు వెళ్ళుటకు త్వరపడగా జీవించి ఉన్న రాజులందరూ సంతుష్ట మానసులై వెళ్ళిరి. దుష్టద్యుమ్నుడు, శిఖండి మొదలగువారు శృంజయులందరూ ఇతర రాజులందరూ తమ తమ శిబిరములకు వెళ్ళిరి. మహావీరులైన పృథాకుమారులు కృష్ణ సాత్యకులతో కూడి నిర్జనమైన దుర్యోధనుని శిబిరమును ప్రవేశించిరి. వృద్ధులైన మాత్యులు, అక్కడ ఉన్న సంఢులు శ్రీరక్షకులు చేతులు జోడించి నమ్రులై కాషాయ మలినాంబరములు కలిగి నమస్కరించగా ఆ పార్థులు కురురాజు నివాసమున అక్కడ ఉండిన వస్తు సముదాయమును తీసుకొని మహాబలులైన దుర్యోధనుని శిబిరములో సుఖముగా ఉండిరి. అప్పుడు వారితోనూ పార్థునితోనూ శ్రీకృష్ణుడు సంతోష పెట్టుచున్నట్లుగా మంగళము కొరకు మనము శిబిరమునకు బయట ఉందుము అని కృష్ణుడు అనగా, అట్లే కానిమ్మని పాండవులు కృష్ణ సాత్యకులతో కూడి శిబిరమునకు బయటకు వెళ్ళిరి. కృష్ణునితో కూడి మంగళార్థమై పాండవులు నరోత్తములు ఓ గపతి నదీ తీరము చేరి మరణించిన శత్రువులు గలవారు ఆ రాత్రి సుఖముగా అక్కడ వసించిరి. కృతవర్మ, కృపుడు, అశ్వత్థామ వీరు దుర్యోధనుని సమీపమునకు సూర్యాస్తమయమునకు ముందే అపరాహ్నమునకే చేరుకొనిరి. భీమసేనుని భయంకరమైన గదతో విరిగిన తొడలతో రక్తముతో తడిసిన అన్ని అవయవములు కలిగి యుద్ధధూళి ఎందు కప్పబడిన దుర్యోధనుని భూమి ఎందు పడి ఉన్న వానిని చూచి ద్రోణపుత్రుడు మొదలగు 3 అక్కడ విలపించిరి. ఆ దుర్యోధనుడు కూడా వారిని చూచి రోధించెను. అప్పుడు కన్నీళ్లతో నిండిన కనులు గల రాజును చూచి అశ్వత్థామ కోపముతో నిప్పారిన నేత్రములు కలిగి మండుచున్న అగ్నివలే చేతితో చేతిని నిమురుచు కన్నీళ్లతో దీనమైన మాటలతో కలిగి దుర్యోధనునితో, ఈ క్షుద్రులు యుద్ధరంగమందు మోసముతోనే నా తండ్రిని పడవేసిరి. నిన్ను పడవేయగా నేను ఎంత బాధపడుచున్నానో నా తండ్రిని పడవేసినను అంతగా బాధపడుట లేదు. నిజమును చెప్పుచుంటిని. నీవు ఈవేళ నా మాటను వినుము. ఓ రాజా, సుయోధన, మహామతి,
సుకృతముతో నేను శపించుచుంటిని. ఈ రాత్రి పాండవులను సృంజయులతో కూడా చంపివేయుదును. వాసుదేవుడు చూచుచుండగా చేయుదును, నీవు అనుజ్ఞయిమ్ము అని అతడి మాటలు విని అశ్వత్థామతో రాజు అట్లే కానిమ్ము అని తిరిగి కృపునితో, ఓ ఆచార్య, ఈ ద్రోణపుత్రుని కలశముతో నీటిని తెచ్చి సేనాపతిగా అభిషేకము చేయుము అని పలికెను. అతడు కూడా అట్లే చేసెను. అప్పుడు అభిషక్తుడైన ఆ ద్రోణి రాజును కౌగిలించుకొని కృతవర్మ కృపులతో కలిసి వెళ్ళిపోయెను. ఆ ముగ్గురు వీరులు దక్షిణోన్ముఖులై బయలుదేరిరి. సూర్యాస్తమయమునకు కన్నను ముందే శిబిరము సమీపమునకు వచ్చిరి. జయమును కోరు వీరు పార్థుల భీషణమైన శబ్దమును విని పాండవులను అనుసరించుచున్నవారు భయపడి ఆ అశ్వత్థామ మొదలగు ముగ్గురు శ్రమాతురులై భయముతో కొంత దూరము తూర్పు దిక్కుగా పరిగెత్తిరి. ముహూర్తకాలము వారు అట్లు పోయి తరువాత క్రోధ అమర్షములకు గురి అయిన వారై దుర్యోధనుని వధ వలన బాధపడిన వారై క్షణకాలము అచ్చటే నిలిచిరి. తరువాత అనేక విధములైన తరులతలతో నిండిన అరణ్యమును చూచిరి. అనేక మృగములతో నిండినది, క్రూరమైన పక్షులు సమూహము కలది, సమృద్ధమైన జలముతో నిండిన తటాకములతో శోభించుచున్న పద్మములు, ఇందీవర కల్హారములతో నిండిన వందల కొలది సరస్సులతో సంకులమైన ఆ అరణ్యమునందు వారు అక్కడే నీటిని త్రాగి గుర్రములకు నీరు త్రాగించి అచ్చటగల అనేక శాఖలతో కూడిన మర్రి చెట్టును చూచిరి. ఆ ముగ్గురు న్యగ్రోధ మహావృక్షమును చేరి రథముల నుండి దిగి గుర్రములను విడిచి జలమును స్పృజించి సాయం సంధ్యను ఉపాసించిరి. కాంతిహీనుడై ఆ సమయమున సూర్యుడు అస్తమయగిరికి చేరెను. చీకటితో నిండినదై ఘోరమైన రాత్రి అయినది. రాత్రి సమయమున తిరిగేడి ప్రాణులు ఇటు నటు తిరుగుచున్నవి, పగలు తిరుగు ప్రాణులు నిద్రించుచున్నవి. కృతవర్మ కృపుడు అశ్వత్థామ ప్రదోష సమయమునందే న్యగ్రోధ వృక్షం సమీపమునందు శోకకర్షితులై కూర్చొనినారు. అతి పరాక్రమవంతులైన కృపభోజులు అప్పుడు నిద్రించిరి. సుఖముగా ఉండవలసిన వారు దుఃఖమునకు అనర్హమైన వాడు భూమి యందు కూర్చున్నవాడు అయిన ద్రోణపుత్రుడు కోపముతో కలుషమైన మనస్సు కలవాడై పాము వలె బుసకొట్టుచు నిద్రపోలేదు. ఆ భయానకమైన అరణ్యమును చూడసాగెను. అనేకమైన కాకులతో కూడిన అన్యగ్రోధ వృక్షమును చూచెను. అక్కడ కాకుల గుంపులు రాత్రియందు నివసించసాగినవి. భిన్నమైన కొమ్మలపై విడివిడిగా అవి సుఖముగా నిద్రపోయినవి. ఆ కాకులు నిద్రపోయిన తరువాత అంతటను విశ్వాసము కుదిరిన తరువాత వచ్చుచున్న భయంకరమైన భావము గుడ్లగూబ అను అశ్వత్థామ చూచెను. క్రూరమైన శబ్దము, క్రూరమైన శరీరము, పసుపు గోరోజన వర్ణము గల శరీరము గల ఆ గుడ్లగూబ శబ్దము చేసి కొమ్మలలో కలిసిపోయినది. ఈ వాయసాంతకము అన్యగ్రోధ శాఖయందు ఎగిరి అనేకమైన నిద్రపోవుచున్న కాకులను చంపినది. అది కొన్ని కాకుల రెక్కలను విరిచినది. చరణములే ఆయుధముగా గల గుడ్లగూబ ఇతర కాకుల చరణములను తలలను క్షణములో విరిచినది. కాకుల యొక్క అనేకమైన భిన్న దేహ అవయవములతో అన్యగ్రోధ మండలము చుట్టూ ఆవరింపబడినది. అప్పుడు ఆ కాకులను చంపి గుడ్లగూబ ఆనందపడినది. రాత్రి సమయమున గుడ్లగూబ ఇట్లు చేయుట చూచి అశ్వత్థామ నేనును అట్లే చేయుదును, శత్రునాశనమును రాత్రి సమయమునందు చేయుదును అనుకొనుచు ఆ ఉపదేశమును స్మరించుచు ఒంటరిగా అతడు దానిని ఆలోచించెను. చక్కని మార్గములో యుద్ధము చేసి పార్థులను నేను జయించలేను. యుద్ధములో జయించిన వీరుని నేను ఈరోజు కపటముగా చంపవలేను. దుర్యోధనుని సమీపంలో నేను వారిని వధించదనని ప్రతిజ్ఞ చేసి తిని రుజు మార్గములో యుద్ధము చేసిన నా ప్రాణములు పోవును.
నెపముతో యుద్ధము చేసిన వానికి జయము కలుగును. అతడి శత్రువులు నశించెదరు. క్షత్రధర్మాన్ని అనుసరించువాడు లోకంలో అందరూ నిందించు కార్యమైన ఆ పనిని తప్పక చేయవలేను. పార్థులు కూడా సుయోధనుని విషయములో నెపముగానే కార్యమును నిర్వర్తించిరి. ఈ విషయములో పూర్వ విధులు చెప్పిన శ్లోకములు ఉన్నవి. శత్రుబలము అలిసినప్పుడు, చీల్చబడినప్పుడు, భుజించుచున్నప్పుడు, ప్రయాణించుచున్నప్పుడు, చొచ్చుకొని వచ్చుచున్నప్పుడు సంహరించవలేను. అర్ధరాత్రి యందు నిద్రతో బాధపడుచున్నప్పుడు, యుద్ధమునందు ఆయుధము వదిలిన వానిని, భిన్నమైన యోధులు కల బలమునంతను శత్రువులు సంహరించవలేను. నిద్రించుచున్న వారిని చంపు పనిని నియమముగా చేసుకొని సాహసి అయిన అశ్వత్థామ రాత్రియందు నిద్రించుచున్న భోజ కృపులను మేల్కొలిపెను. క్షణము ఆలోచించి ఆ ఇద్దరితో మహాబల పరాక్రమవంతుడైన సుయోధనుడు మరణించెను. పార్థులు చాలా క్షుద్ర కర్మలు చేసి శుద్ధకర్ముని చంపిరి. అతి నృశంసుడైన భీముడు రాజ సుయోధనుని తలను తన్నెను. అందువలన ఈ రాత్రి పార్థుల పడమట మంటపమునకు ఢేరా శిబిరము పోయి సుఖముగా నిద్రించుచున్న వారిని నానా విధములైన శస్త్రములతో మనము చంపెదము అనిన మాటలు విని అతడితో కృపుడు, నిద్రించుచున్న వారిని చంపుట లోకంలో ధర్మకార్యముగా భావింపబడదు, పూజార్హము కాదు. అట్లే శస్త్రములు వదిలిన రథమును, గుర్రములను వదిలిన వారిని చంపుట కూడా అటువంటిదే. ఓ వత్స, నా మాట వినుము. నీవు సాహసమును వదులుము. మనము ధృతరాష్ట్రుని, పతివ్రత అయిన గాంధారిని, విదురుని అడుగుదము. వారు చెప్పినది చేయుదుము అని అడుగగా, అప్పుడు అశ్వత్థామ కృపునితో, ఓ మాతుల, పాండవులు పూర్వము నెపముతో యుద్ధములో నా తండ్రిని చంపిరి. అందువలన నా మర్మములన్నీయూ తెగిపోవుచున్నవి. ద్రోణుని చంపిన వానిని నేను అని జనుల సమక్షంలో పలికిన దృష్టద్యుమ్నుని మాటను నేను ఎట్లు వినగలను? ఆ పాండవులే తొలుత ధర్మసేతువును నిరాకరించిరి. మీ ఎదురుగా, రాజులందరి ఎదురుగా ఆయుధము వదిలిన నా తండ్రిని దృష్టద్యుమ్నుడు పడవేసెను. శాంతనవుడైన భీష్ముడు ధనస్సును వదిలి ఆయుధములు లేకుండా ఉండగా శిఖండిని ముందుంచుకొని సవ్యచాచి చంపెను. ఈ విధముగా ఇతర రాజులను కూడా వారు నెపముతోనే చంపిరి. అట్లే నేను చేయుదును. రాత్రి నిద్రించుచున్న వారిని చంపుదును అని ఈట్లు పలికి, అప్పుడు అశ్వత్థామ గుర్రములను పూంచిన రథమును ఎక్కి కోపముతో మండిపోవచ్చు శత్రువులకు అభిముఖంగా వెళ్ళెను. కృతవర్మ, కృపులు ఇద్దరూ పోవుచున్న అతడిని అనుసరించిరి. బాగుగా నిద్రించిన జనులు గల వారి శిబిరములకు వెళ్ళిరి. శిబిర ద్వారము చేరిన తరువాత అశ్వత్థామ నిలిచెను. ఆ రాత్రి అచ్చట కరుణామూర్తి శివుని ఆరాధించి వరము ఇచ్చు శివుని నుండి నిర్మలమైన కత్తిని పొందెను. గొప్ప ధనుర్ధారులైన కృతవర్మ, కృపుడు ఇద్దరు ద్వార దేశములో ఉండిరి. తరువాత అశ్వత్థామ కోపముతో తేజస్సుతో మండిపోవుచున్న వాని వలె విమలమైన ఖడ్గమును తీసుకొని రాత్రియందు శిబిరములో తిరిగెను. మెల్లగా దృష్టద్యుమ్నుని శిబిరమును సమీపించెను. దృష్టద్యుమ్నాదులు అక్కడ మహాయుద్ధములో కృషించిపోయి తమ తమ సైన్యములతో కూడి విశ్వాసముతో రాత్రియందు నిద్రించిరి. అస్త్రము కలిగిన అశ్వత్థామ దృష్టద్యుమ్నుని శిబిరము ప్రవేశించి దూరము నుండి శుభ్రమైన పడక యందు నిద్రించిన ఆ మహాబలవంతుని చూచెను. నిద్రించుచున్న అతనిని అశ్వత్థామ కోపముతో కాలితో తన్నెను. కాలి దెబ్బతో మేల్కొని అతడు పడక నుండి లేచి తన ముందున్న అశ్వత్థామను చూచెను. పక్క నుండి పైకి వచ్చుచున్న ఆ వీరుని బలవంతుడైన అశ్వత్థామ తన చేతులతో అతడి వెంట్రుకలను లాగి భూమి యందు పడవేసెను. అప్పుడు అతడి చేత పడవేయబడిన ఆ దుష్టద్యుమ్నుడు భయాతురుడై నిద్రాంధుడు పాదఘాతముతో బాధపడుచున్నవాడు ఏమియూ చేయుటకు సమర్థుడు కాలేకపోయెను. అశ్వత్థామ అతడి వక్షస్థలమును ఆక్రమించి ధనస్సు గుణముతో అతడి కంఠమును బంధించి అరుచుచున్న కదులుచున్న దుష్టద్యుమ్నుని
పశువును చంపినట్లు చంపెను. అట్లే అతడు అతడి సైన్యమునంతయు చంపెను. మహావీరుడైన యథామన్యుని ఉత్తమౌజసుని ద్రౌపదీ పుత్రులను మిగిలిన సోమకులను శిఖండి ప్రముఖులైన ఇతరులను అనేకులను ఖడ్గముతో చంపెను. ఆ భయముతో ద్వారము నుండి బయటకు వచ్చిన సైనికులందరినీ కృతవర్మ కృపుడు వీరు ఇద్దరు మృత్యువు ధరికి చేర్చిరి. ఆ మహాబలులతో చచ్చిపోయిన సైన్యము గల ఆ శిబిరము ఆ క్షణములో 3 జగముల ప్రళయమునందు జరిగినట్టుగా శూన్యమైన అశ్వత్థామ మొదలుగా ముగ్గురు అందరును చంపి పార్థునకు భయపడి భయాతురులై ఆ శిబిరము నుండి వెడిలిపోయిరి. పోవుచు వారు వేరువేరు ప్రవేశములకు పరుగిడిరి. తరువాత అశ్వత్థామ మనోహరమైన రేవాతీరమునకు వెళ్ళెను. ఆ ప్రదేశమునందు అనేక వేల మంది ఋషులు వేదములను చదువుచు పుణ్యమైన కథలను చెప్పుకొనుచు ఉత్తమమైన తపస్సు చేయుచుండిరి. అచ్చట ఈ ద్రౌణి ఋషుల ఆశ్రమములకు వెళ్ళెను. అతడు ప్రవేశించగానే బ్రహ్మవాదులైన మునులు యోగ బలముతో అశ్వత్థామ దుశ్చరితమును తెలుసుకొని అతనితో, ఓ ద్రౌణి, నిద్రించిన వారిని చంపు పాపివి, నీవు బ్రాహ్మణాదముడవు. నీ దర్శనము వలన మాకు తప్పకుండా పాదిత్యము వచ్చును. నీతో సంభాషించినంత మాత్రము చేత 10,000 బ్రహ్మహత్యలు చేసినట్లు అగును. అందువలన ఓ పురుషాదమా, మా ఆశ్రమముల నుండి నీవు వెడలిపొమ్ము అని ద్రౌణితో అచ్చట ఉన్న మునులు అనిరి. బ్రహ్మవాదులైన మునులు ద్రౌణితో ఇట్లు పలుకగా అతడు సిగ్గుపడి మునులు సేవించు ఆ ఆశ్రమము నుండి వెడలిపోయెను. ఈ విధముగా అతడు పుణ్యప్రదములైన కాశ్యాది తీర్థములకు వెళ్ళెను. అక్కడక్కడ మహాత్ములైన బ్రాహ్మణులందరితో నిందింపబడిన అతడు ప్రాయశ్చిత్తము చేసుకొనుట కొరకు వ్యాసుని శరణు వేడెను. బదరికారణ్యంలో ఆసీనుడైన మహాముని ద్వైపాయనుని సమీపించి భక్తిపూర్వకముగా నమస్కరించెను. అప్పుడు ఆ ద్రోణాచార్య సుతునితో వ్యాసముని, ఓ ద్రౌణి, నీవు ఈ ఆశ్రమము నుండి త్వరగా బయటికి పొమ్ము అనెను. నిద్రించుచున్న వారిని చంపుటతో నీవు మహాపాతకుడవైతివి. అందువలన నేను నీతో మాట్లాడుట వలన నాకు చాలా పాపము రాగలదు అని అనగా, అప్పుడు ద్రౌణి మునితో అందరితో నిందింపబడి నిన్ను శరణు వేడితిని. ఓ భగవాన్, మీరు కూడా ఈ విధముగా అనిన నాకు శరణు వేరే ఎవరు ఉన్నారు? ఓ బ్రాహ్మణ్, నా ఎందు దయ చూపవలసినది. సాధువులు దీనులు ఎందు దయగలవారు కదా. నిద్రించిన వారిని చంపిన పాపశాంతి కొరకు ఓ భగవాన్, నాకు మీరు ప్రాయశ్చిత్తమును విధించవలసినది. మీరు సర్వజ్ఞులు కదా అని ద్రౌణి అనగా, వ్యాసుడు చాలాసేపు ధ్యానించి అతనితో ఈ విధముగా అనెను. ఈ పాపశాంతికి ప్రాయశ్చిత్తము స్మృతిలో లేదు. అయినను ఈ నీ దోషశాంతి కొరకు ఉపాయము చెప్పెదను. దక్షిణ సముద్రమునందు పుణ్యమైన రామసేతువు ఎందు ముక్తి నిచ్చునది మహత్తరమైనది ధనుష్కోటి అని ప్రసిద్ధి చెందిన తీర్థము కలదు. పుణ్యతమైనది మహాపాతకములను నశింపచేయునది ఆగు ఒక తీర్థము కలదు. పురుషులందరికీ ముక్తినిచ్చునది. బ్రహ్మహత్య మొదలగు వాని నుండి శుద్ధిని కలిగించున్నది. మంగళములు అన్నింటినీ కన్నను మంగళప్రదమైనది. అన్ని కోర్కెలను ఇచ్చునది. పవిత్రమైన వాని కన్నను పవిత్రమైనది. తీర్థములలో ఉత్తమమైనది. దుస్వప్నములను నశింపచేయునది. పుణ్యమైనది. నరక క్లేశములను నశింపచేయునది. అకాల మృత్యువును శమింపచేయునది. విజయమును వృద్ధి పొందించునది. దారిద్ర్యమును నశింపచేయునది. ఆయుర్వర్ధన కారణమైనది. నరులకు చిత్తశుద్ధిని కలిగించునది. శాంతి దాంత్యాదులకు కారణమైనది. ముక్తినిచ్చు ధనుష్కోటిలోని రామసేతువునకు పోయి, ఓ ద్రౌణి, 1 రోజులు మాత్రము అంతరాయము కలగకుండా నీవు స్నానము చేయుము. సుప్తమారణ దోషము నుండి నీవు వెంటనే పవిత్రుడవు కాగలవు. ఓ ద్రోణుని కుమార, నీవు త్వరగా నా మాటను పాటింపుము అని వ్యాస ఋషి అనిన వెంటనే అశ్వత్థామ పవిత్రతను ఇచ్చు ధనుష్కోటి ఎందలి
రామసేతువునకు చేరి సంకల్పపూర్వకముగా 1 రోజులు అంతరాయము లేకుండా స్నానము చేసెను. ప్రతిరోజు 3 సంధ్యలయందు రామనాథుని సేవించెను. తరువాత 30వ రోజు ఆనాటి స్నానము తరువాత అశ్వత్థామ ధనుష్కోటి యందు పంచాక్షర మంత్రాన్ని జపించెను. ఆ రోజు ద్రోణపుత్రుడు ఉపవాసము కూడా చేసెను. రామనాథుని సన్నిధి యందు రాత్రి జాగరము కూడా చేసెను. తరువాతి రోజు ధనుష్కోటి యందు సంకల్పపూర్వకముగా స్నానము చేసి భక్తిపూర్వకముగా రామనాథుని స్తుతించి సేవించెను. ఆనందాశ్రువులతో పొంగిపోయి శివుని ఎదుట నాట్యము చేసెను. అప్పుడు భగవానుడు ప్రసన్నుడై అతని ఎదుట ప్రత్యక్షమయ్యెను. అక్కడ ద్రౌణి మహాదేవుని చూచి పరమేశ్వరుని స్తుతించెను. దేవదేవేశ, కరుణాకర, శంకర, నీకు నమస్కారం. ఆపద అను సముద్రంలో మునిగిన వారికి నావగా మారు అంబుజముల వంటి పాదములు గలవాడా, మహాదేవ, దయావర్తి, దూర్ఛటి, నీలలోహిత, ఉమాభర్త, విరూపాక్ష, చంద్రశేఖర, నీకు నమస్కారం. మృత్యుంజయ, త్రినేత్ర, నీ దయగల చూపుతో నన్ను రక్షింపుము. పార్వతీపతి, త్రిపురజ్ఞ, శంభు, నీకు నమస్కారం. పినాకపాణి, త్రయంబక, నీకు నమస్కారం. అనంతాది మహానాగులు అను హారభూషణములతో అలంకరింపబడినవాడా, శూలపాణి, గంగాధర, మృడ, అవ్యయ, నీకు నమస్కారం. ఓ దేవా, పాప సమూహము అనే పంజరము నుండి నన్ను దయతో రక్షింపుము అని ద్రౌణి మహాదేవుని స్తుతించగా సంతోషముతో మహాదేవుడు నీ శుక్తమారణ దోషము ధనుష్కోటిలో స్నానము చేసినందువలన నశించిపోయినది. ఓ సువ్రత, వరము కోరుకొనుము. నేను ప్రసన్నుడనైన ఎడల లోకములో నరులకు లభించనిది ఏమియూ ఉండదు. అందువలన ద్రోణుని కుమార, నీకు ఇష్టమైన వరము కోరుము అని శంభుడు అనగా ద్రౌణి పరమేశ్వరునితో ఇట్లు అనెను. ఓ మహేశ్వర, ఈవేళ నీ దర్శనముతో నేను కృతార్థుడనైతిని. 1,000,000 జన్మలకైనను నీ దర్శనము పుణ్యము చేయని వారికి లభించదు. అందువలన నీ పాదాంబుజమునందు నాకు నిశ్చలమైన భక్తి కలుగనిమ్ము. ఈ వరమే నీవు నాకు ఇవ్వవలసినది. ఓ శంభు, నీకు నమస్కారం అని అనగా అట్లే కానిమ్మని దేవదేవుడు మహేశ్వరుడు పలికి ద్రోణపుత్రుడు చూచుచుండగా అక్కడే అంతర్ధానమయ్యెను. అశ్వత్థామ కూడా పాపములు తొలగి రామచంద్ర ధనుష్కోటి యందు స్నానమాత్రముతో ఆ క్షణమునందే నిర్మలుడైనాడు. మహర్షులందరూ పాపములు తొలగిన ఆ ద్రౌణిని నిర్మలుని శుద్ధుని నాటి నుండి స్వీకరించిరి. ఈ విధముగా మీకు ద్రౌణి పాప విమోచనమును గూర్చి చెప్పితిని. రామచంద్ర, ధనుష్కోటి స్నాన వైభవ మాత్రము చేతనే ముక్తి కలిగినది. ఈ అధ్యాయమును చదివినవారు, శ్రద్ధగా వినినవారు ఇహలోకమునందు పాపములను తొలగించుకొని శివలోకమునందు వెలుగుదురు అని చెప్పెను. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.